హాయ్ హలో. మాఘమాసంలో ఒక శుక్రవారము పూజ చేసుకొని ఆ రోజు నైట్ పిల్లల్నంతా వాళ్ళ జేజే అబ్బ దగ్గర వదిలిపెట్టేసి నేను మా ఆయన అయితే తిరుమలకి బయలుదేరాము నైట్ ట్రైన్లో. ఇక బయలుదేరిన తర్వాత మేము చేరేసరికి 4 o'clock అయింది. 4 o'clock నుంచి అక్కడ పుష్కర్ణిలో స్నానాలు చేసేసి లగేజ్ తోటి అలాగే అక్కడ వరాహస్వామిని అయితే దర్శించుకొని 6 o'clock నుంచి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 6:30-7 అలా అవుతుంటుంది. దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మాకు 10:30-11 అలా అయింది శ్రీవారి దర్శనం అయిన తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాము. 3 o'clock అలా అయింది. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే బస్లో వచ్చేసాము. బస్కి బుక్ చేసుకొని 7కి 8:30కి అలా బస్ టైమింగ్స్ ఉన్నాయి. అలా అయితే మేము మళ్ళీ సండే మార్నింగ్ అంతా వచ్చేసాము. పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఇలా వన్ డే అయితే వెళ్ళి రావచ్చు. ఇక ఇదైతే వీడియో లెంత్ కోసము నేను అలా ఇది జపాలిలో వెళ్ళినప్పటి వీడియో అండి. ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మా పిల్లలైతే వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేయమని అడుగుతుంటే వాటర్ మిలను జ్యూసీగా ఉంటుంది కదా, పాలు బాగా చిక్కగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకొని ఇంకా బాగా దగ్గరికి అయిన తర్వాత వాటర్ మిలన్ని కొంచెము స్మాష్ చేసుకొని ఆ ఫ్లేవర్ యాడ్ కావడానికి కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ అనేది కలిపేసి ఫ్రీజింగ్ చేశాను మౌల్స్లో. అంతే, వాటర్ మిలన్ ఐస్ అయితే బాగుందన్నారు మా పిల్లలు. ఇంకా సండే రోజైతే ఇంటికి చేరేసుకున్నాము. ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది కన్సిస్టెన్సీ అనేది వాటర్గా ఉంటుంది కదా, జెల్లీగా ఉంటే ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇది వాటర్ మిలన్ నేను తక్కువగా వాడి పాలు ఎక్కువగా వాడాను. అంతే అండి వీడియో. పాలు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది కొంచెం వేసాను. ఇక ఫ్రీజింగ్ అయితే చేశాను. చాలా బాగుంది ఐస్ క్రీము. అంతే ఈ వీడియో. బాయ్. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్.